కర్రె ఉన్నాడు పంది లెక్క ఉన్నాడు అని మా వయసమ్మ ఆయనకి శనగపిండి పెట్టి ట్రీట్మెంట్ చేసి అని మంచిగా రెడీ చేసిందని. ఎంత అప్పు ఉండొచ్చు ఇప్పుడు? ఉన్నది 30 లక్షలు ఉన్నది. 30 లక్షలు ఉంది. ఇప్పుడు ఆ ఇల్లు ఆ 30 లక్షల కింద పోయేటట్టే ఉన్నది. ఓకే. ఈ తిరిగి ఆ ఇంట్లో కోడు నమ్మకం లేదు ఇక. ఓకే. మా నీళ్ళల్లో ఏమో పోసిండు, దవాఖానలో ఉంటాడు కదా, మా బిడ్డ పోసిండు, అల్లుని పోసిండు, వాళ్ళు పడిపోయిండ్రు. ఇక సిట్టి పోసినట్టుండు, అది అది పడిపోయింది. అట్లా తొవ్వలు పోయి నా బండి చప్పుడు నా బిడ్డ అట్లా వస్తుందో ఇట్లా వస్తుందో అట్లా వస్తుందో ఇట్లా వస్తుందో కూడా మాకు ఓళ్ళకి ఎప్పుడు తోల పని జరుగుతుంది. దాన్ని ఊరి పెడతారా, చంపుతారా, మాకిస్తారా, మేమే చంపుకుంటాం. హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో వైష్ణవి, సో మీ అందరికి తెలుసు కూరుట్ల దగ్గర సో వైష్ణవి యూట్యూబర్ని వాళ్ళ హస్బెండ్ క్రూరంగా మర్డర్ చేసి చంపడం జరిగింది. మీ అందరికి తెలిసే. సో వాళ్ళ ఇల్లు ఇదే. ఇప్పటివరకు ఒక 10 రోజులు అవుతుంది సో వైష్ణవి చనిపోయి. సో ఇప్పటివరకు వైష్ణవికి ఎట్లాంటి న్యాయం జరిగింది అనేది లేదు. సో ఆయనను మాత్రం తీసుకెళ్ళి జైల్లో వేయడం జరిగింది. బట్ అంటే 3 పూటల ఫుడ్ పెట్టేసి ఆయనని చూసుకుంటున్నారు. కానీ ఇప్పటివరకు వైష్ణవికి మాత్రం ఇప్పటివరకు ఎట్లాంటి న్యాయం జరగలేదని చెప్పేసి ఇక్కడ ఉన్న గ్రామస్తులు చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. సో వాళ్ళ ఇంటి దగ్గరకు వద్దామని చెప్పేసి వాళ్ళ ఇంటి దగ్గర రావడం జరిగింది. సో అంటే తిని చనిపోయింది కదా, సో 6 months ఇంట్లో ఉంటుందని చెప్పేసి ఇల్లును కాల్ చేసి సో వేరే దగ్గరికి వెళ్ళిపోయినట్టు ఇప్పుడే ఇక్కడ కూర్చున్న వాళ్ళు చెప్తున్నారు. ఒకసారి లోపలికి వెళ్దాం రండి. సో ఈ ఇంట్లోనే వైష్ణవిని క్రూరంగా అంటే అర్ధరాత్రి క్రూరంగా కత్తులతో పొడిచి సో మంచానికి నెత్తిని బాది సో నెత్తి పగలగొట్టి చంపినట్టు చాలామంది చెప్తా ఉన్నారు. సో అంటే పోలీసు ఇన్వెస్టిగేషన్లో కూడా వాళ్ళ హస్బెండే చంపినట్టు ఒప్పుకున్నట్టు కూడా అంటే పోలీస్ వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. సో ఈ ఇంట్లో 6 months వరకు ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగిందంట. సో ఇక్కడ నుంచి వేరే ఇంటికి వాళ్ళు ట్రాన్స్ఫర్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ వాళ్ళ నాన్నగారు కొంచెం ట్రాక్టర్ ముందు ఏదో వర్క్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ నాన్నగారు ఇక్కడే ఉన్నారు. ఒకసారి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్దాం. సో ప్రజెంట్ అంటే వైష్ణవి వాళ్ళ ఫాదర్ కూడా ఇక్కడ ఉన్నారు. సో ఆయన కూడా నేను ఏం మాట్లాడలేను అని చెప్పేసి అంటున్నాడు. అంటే మా కూతురే పోయిన తర్వాత ఏం మాట్లాడాలి, మేము మాట్లాడే అసలు ఏమి ఉపయోగం. సో ఎట్లాగో వాడు చంపిన వాడిని జైల్లో తీసుకెళ్ళి పెట్టిరు కానీ వానికి ఉరి శిక్ష మాత్రం వేయలే, మాకు న్యాయం జరుగుతలేదని చెప్పేసి ఆయన కూడా బాధపడుకుంటూ సో ఇక్కడే కూర్చొని ఆయన వరకు ఆయన చేసుకుంటూ ఉన్నాడు. సో అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి వేరే ఇంటి దగ్గరికి వాళ్ళు మొత్తం ఇక్కడ వాళ్ళ వస్తువులన్నీ తీసుకొని అక్కడికి వెళ్తున్నారు. సో ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళ మదర్తో మాట్లాడడానికి మనం ప్రయత్నిద్దాం. వచ్చేయండి. ఆ ఇంట్లో 6 నెలలు ఉండొద్దని చెప్పడంతో సో వాళ్ళ పాతింటి దగ్గర ఉన్న ప్లేస్కి వాళ్ళు రావడం జరిగింది. సో మనం ఇక్కడ చూసుకుంటే సో చాలామంది ఉన్నారు. వచ్చాయంటే వాళ్ళ సామాన్లు కూడా మొత్తం బయటనే ఉన్నాయి. సో ఇక్కడ ఏదో వాళ్ళు అరేంజ్ చేసుకుంటున్నట్టు. ఇక్కడ రేకుల షెడ్స్, రేకులవి అవి చూడండి ఒకసారి. అంటే ఒక షెడ్ లాగా పెట్టేసి అంటే వీళ్ళ వస్తువులన్నీ అందులో పెడదామని చెప్పేసి అనుకుంటున్నట్టు. వైష్ణవి ఫొటోస్ అవన్నీ ఉన్నాయి. వాళ్ళ అమ్మతో మనం మాట్లాడదాం లోపలికి వెళ్ళి. వైష్ణవి ఫొటోస్ మనకు కనిపిస్తున్నాయి చూడండి. అమ్మ నమస్తే అమ్మ. పేరు? నా పేరు శారద. వైశమ్మకు నేను పెద్దమ్మని అవుతా. ఓకే. మా చెల్లె కూతురు. వాళ్ళమ్మ ఏడిచి మొత్తం వయసు చనిపోయిన కాంచెల్లి అన్నం తింటలేదు. మొన్న మహిళా సంఘం కొంతమంది లేడీస్ వచ్చి వాళ్ళు మహిళా సంఘం టీం నుంచి వచ్చి వాళ్ళు బగ్గ బతిలడంగా కొంచెం అంత తిన్నది. మొత్తం ఛాయలీలతోటి బతుకుతుంది. మొత్తం ఇప్పుడు ఆయన కళ్ళు తిరిగి పడిపోయింది. మొన్నటిదాకా గుల్కుసులు ఎక్కినాయి. ఇక మొత్తం అంటే ఇక ఆమె మనసు ఒక్క రోకులకు అత్తలేదు. అప్పుడప్పుడు ఆమె మైండ్ కూడా పనిచేస్తలేదు. చేతులారా పెంచుకున్న బిడ్డ కళ్ళ ముందట ఒక గద్ద కొట్టుకపోయినట్టు అయిపోయింది. నేను ఏం చేసినా నా బిడ్డ ఎటుబాయే అని తొవ్వలకి ఎదురు చూసుడు. మొన్న అయితే అట్లా తొవ్వలకు పోయి నా బండి చప్పుడు నా బిడ్డ అట్లా వస్తుందో ఇట్లా వస్తుందో కూడా మాకు ఓళ్ళకి ఎప్పుడు తోల పని జరుగుతుంది. మా అమ్మ వచ్చి ఏమైంది బిడ్డ ఏమైంది అంటే నా బిడ్డ అత్తన్నది అనుకుంటే ఏడుచుకుంటూ తిరుగుతుంది. కొంత మనిషి అన్నది అది ఎప్పుడు రోగులకు వస్తుందో ఆ బిడ్డ మీద రోగు ఎప్పుడు ఇడిచిపెట్టుకుంటుందో అర్థమైతలేదు.
ఇప్పుడు మీరు మొత్తం మీ ఫ్యామిలీ మొత్తం అక్క చెల్లెళ్ళు మొత్తం ఇక్కడే ఉన్నారు, మీ 8 మంది. అసలు ఆ రోజు నైట్ ఏం జరిగింది? ఆమె మీతో ఏమైనా మాట్లాడింది ఆ రోజు సాయంత్రం అట్లా? వైష్ణవి ఏం మాట్లాడిందంటే వాళ్ళు భార్య భర్తలు మంచిగానే బండి మీద వేయండ్రు కోర్లకు. ఓకే. అలాగ ఇంటికి కావాల్సిన సామాన్లు తెచ్చుకున్నారు. చల్లగా వాటర్ ఇప్పుడు తాగడానికి కుండలు మన ఉంటాయి కదా, చల్లటి కుండలు కొనుకొచ్చుకున్నారు. ఇంకా ఇంటికి కావాల్సిన సామాన్లు తెచ్చుకున్నారు. వచ్చినాక సాయంత్రము ఆమెకు కొంత ఎట్లనో అనిపించిందంట, దురద లెక్కను ఏమో అనిపించిందంట. అయితే హాస్పిటల్కి 2 వేరు, ఈ ఊళ్ళోనే ఆర్ఎంపీ హాస్పిటల్కి వేరు. పోయి 2 కలిసి సూదులు వేయించుకున్నారు. టాబ్లెట్లు అమ్మ నీకు టాబ్లెట్లు ఇయ్యరాదు, వాటర్ ఎక్కువ తాగా నా డాక్టర్ చెప్పినంట. వచ్చిర్రు మా దగ్గరనే మాట్లాడారు చాలాసేపు అక్కడ. అన్నీ నవ్వుకుంటూ మాట్లాడారు. మరి పెళ్ళ మొగలు అయితే మంచిగా మాట్లాడారు. ఎటు పోయినావు అమ్మ అంటే గిటు పోయినా మమ్మీ ఇట్లా అయిందనంటే సరే బిడ్డ అని చెప్పినాం. అందరు మస్తు సేపు అన్నదమ్ములతో మాట్లాడింది, అదినెలతోటి మాట్లాడింది. చాలాసేపు 6-7 దాకా ముచ్చట పెట్టింది. ఆ తర్వాత ఇంటికే రాళ్ళు. ఇక ఇంటికి అయినాక కూడా మంచిగా ఉన్నారు అంటారు. గొడవ బిడవ ఏం లేదు ఆ రోజు. ఇక రాత్రి ఆయన కొంచెము ఇట్లా ఊరగను నుంచి చూసుడు, ఫోన్లో చూసుకుంటా అటు చూసుడు, మరి ఇట్లా ఈ సంపుడు పింపుడు ఏమైనా చూసుకుంటుండో వాళ్ళు ఏం చూసుకుంటుండో మనకు తెలియదు. ఇక ఇల్లు తల్లి మా చెల్లె మా చిట్టి మరిది ఒక మంచలో కూర్చుండి వాళ్ళు జోక్సులుగా నవ్వుకుంటారు. ఇక చాలాసేపటికి 8, 9, 10 అవుతుంది వచ్చప్పుడు. ఇక ఎవరి దాకా మంచిగా నవ్వుకుంటున్నారు. ఇక మరి అత్తమ్మ దూపు అవుతుందా, వాటర్ దేవన్నా చల్ల నీళ్ళు తాగుండ్రి చిట్టి నీరు అంటే అద్దు తీయ్యా మేము తెచ్చుకుంటాం అంటే తాగుర్రు అత్తమ్మ అని బలవంతం చేసిండంట. పోయి ఇంట్లోకి వెళ్ళి చల్ల నీళ్ళు తెచ్చిండు. మరి అందులో ఏం కలిపిండో ఏం వాళ్ళకి నిద్ర అయ్యి అయితే తెచ్చిండు ఇచ్చిండు. వాళ్ళు 3 తాగిర్రు. వాళ్ళు అప్పుడే నిద్ర వచ్చింది వాళ్ళకి. ఇక వీళ్ళు ఇక్కడ పడుకున్నారు, చిట్టి పోయి లోపల పడుకుంది. వీళ్ళకి నిద్ర వచ్చినాక ఈయన వేయండొచ్చు, వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వేయండు కావచ్చు. ఇక పండు పెట్టిండు ఎక్కడ అక్కడ మత్తు ఇచ్చి ఇంటికి పోయి వాళ్ళు ఏమేమి ఇసరపడ్డారో ఎప్పుడు వచ్చిర్రో ఏం కథనో. ఇక కుక్కలు మురిగినాయి అంట, బాగా మురిగినాయంట కుక్కలు. అక్కడ తలుపులు కూడా అక్కడ ఇంటి వెనక గోడ అక్కడ మా మరిది మొత్తం అక్కడ కుక్కలు రాకుండా మనుషులు రాకుండా అన్ని పెద్ద ఎత్తున తలుపులు అన్ని అడ్డం పెట్టిండు. అవన్నీ తీసే ఉన్నాయంట, ఒక వీడియోలో చూపించినాం అన్ని. ఇక మరి వాళ్ళు 4 వచ్చి 4 ఇంట్లోకి పోయి తలుపులు పెట్టుకొని గట్టిగా తెల్లం దాకా చంపేశారు. ఇక వాళ్ళకి ఇష్టపూర్వంగా. మీకు ఎప్పుడు తెలిసింది అసలు చనిపోయినట్టుగా మాకు వాళ్ళు భార్య భర్తలు ఎప్పుడు పడుకుంటారు కదా. ఇక తెల్లారజామున మా మరిదికి సప్పుడు బాగా వినబడ్డదంట. సప్పుడు వినబడితే బయటకు వచ్చిండు. బయటకు వచ్చి ఏమో సప్పుడు అవుతుంది అని రాని లేవే అంటే 4-5 మధ్యలో కాబట్టి వాళ్ళకి మత్తు దిగింది. ఇక కొంచెం రాని లేవేమో సప్పుడు అవుతుంది అని అంటే ఏం సప్పుడు కాదు పండుకో, కుక్కలు మురుగుతున్నాయి కదా కుక్కలే కావచ్చు అంటే మా మరిది వచ్చి ఆల్రెడీ బయట మొత్తం తిరిగిండంట, ఏం కనవలేదు. కానీ ఇంట్లో సంగతి అని తెలుసుకుంటలేడు. ఇక మళ్ళా ఇంట్లో కొంచెం సప్పుడు కాగానే మా చెల్లెని లేపితే మా చెల్లె 2 వచ్చి ఇదే ఇంట్లో సప్పుడు వినబడుతుంది ఇది అంటే వాళ్ళు ఏదో జాంతరం బిద్దరం ఆడుకుంటారు, దానికి మనం కావాలి కదమ్మా అద్దుదా అంటే కాదే ఇది ఏదో ఉన్నది సప్పుడు అటు ఆ సప్పుడు వేరు ఉంటుంది ఈ సప్పుడు వేరు ఉంటుంది ఇదే ఉన్నది అని అంటే అరే 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 అని మా చెల్లె పిలిచిందంట. పిలితే అతడు ఏమి యాక్టింగ్ చేస్తుండు, జాంతరం ఆడినట్టు మా చిట్టితోటి. ఏ చిట్టి ఉండు చూసినావా అమ్మ నాన్న లేచిరి సప్పుడు అంటుండు, ఎప్పుడు నీకు ఏదొక్క సరసం ఆడతావు అనుకుంటే కిల్ల నవ్వుతుండంట. అప్పుడు నవ్వుతే మా చెల్లి ఏమనుకున్నది, అయ్యో వీళ్ళు ఏదో ప్రాబ్లం ఇట్లా అంటారు కదా, వాళ్ళ ప్రేమలో ఉన్నట్టున్నారు. చి పిసోడా గిడికి ఎందుకు లేపుకొచ్చిన నన్ను, వాళ్ళు ఏదో ప్రేమలో ఉన్నారు గడిపోయి ఉంటే కరం కదా నడు. అసలు చంపుతుండు అప్పుడే కాడు అడు చంపుతుండో మరి సగం చంపినాక అది సాగు బతుకులో కొట్టుతుందో ఎట్లయితుందో ఎంత కొట్టుమెట్లాడుతుందో. ఇక వాళ్ళు పోయి పడుకున్నారు. పడుకున్నాక అది చచ్చిపోయేదాకా పక్కనే కూర్చుండి ఆ మనిషి చచ్చిపోయినాక తెల్లందాక ఎంత దానిలాడిందో బిడ్డ, ఇక ఎంత కొట్లాడిందో. మా అమ్మ వచ్చి బతికితే మంచిగా ఉండు, గొంత అత్తే మంచిగా ఉండు అని ఎంత కొట్లాడిందో. మాకు కళ్ళు మొత్తం మబ్బు కప్పినట్టు అయిపోయినాయి మా చెల్లెకు. అయితే ఆడు ఏం చేసిండిగా అందరూ లేచేటట్టే ఉన్నారని కిటికీలకి వెళ్తే ఆపుకుతుండ. మా చెల్లి వచ్చి బయట ఆకిలి ఉడుతుంది. ఇక మనం పొంగపోని గరలు ఎందుకు లేపుతాం, ఇక ఆకిలి ఉడుతుంది. కిటికీలకి ఒకసారి చూసినట్ట మా చెల్లె కన్నా అటు పడ్డదంట, కిటికీలకి ఎందుకు ఇస్తున్నాను అనుకున్నదంట. ఎందుకు ఇస్తుండో ఆయన లేచిండంట, బయటకు వచ్చినట్ట ఆ బట్టలు రక్తం బట్టలు అన్ని మార్చుకున్నాడు, ఒక మూల కొట్టిండు, మంచి కొత్త బట్టలు వేసుకున్నాడు. బయటకు వచ్చిండు, గొల్లెం పెట్టిండు, పురుక మంచిగా వేసిండు. బయటకు వచ్చి బ్రేస్ వేసుకున్నాడు. ఇక బ్రేస్ తోముకుంటే అటు రోడ్కి ఎక్కి అందరు చూసుకుంటుండు, వాళ్ళు ఉన్నారు వాళ్ళు అందరు చూసుకున్నాడు అంట. ఏమైంది ఇట్లా చెప్తుండేంది
అయ్యా ఏమైంది అయ్యా అంటే ఏం లేదు అత్తమ్మ అన్నాడంట. మరి సిట్టి నాన్న లేపితే మా సిట్టి ఇంకా లేకపోయినా అని మా చెల్లె లోపలికి వచ్చుడు ఆ లోట్లో నీళ్ళు పోసుకుని బ్రెస్ ఆడ వారేసి బండి వేసుకుని ఒకటి వెళ్ళిండు అడిగా. అగో ఇటువాయని చూసేవరకంటే సిట్టిని చూస్తాను పోయేవరకంటే గొల్లెం ఉన్నది, బయట పురుకున్నది. చూసేవరకంటే మంచం మీద లేదు, మంచం కింద గుచ్చిండు. మొత్తం బ్లడ్ తోటి ఎక్కడ పడితే అక్కడ రక్తం మొత్తం రక్తం అడుగులో బోర్ల బొక్కలు పడిపోయింది. అది కూడా సాకులు ఉన్నది అప్పుడు. ఇక గిట్లెట్లా అయిపోయిందని ఇక మొత్తుకుంటే ఎక్కడోళ్ళకి అక్కడ ఫోన్ చేస్తే ఇక ఉరుకుడు కాదు, మా గాలి కాదు, మొత్తం కుటుంబం అంతా పిసలం అయిపోయినాం. ఎవరికంటే గాలి ఇంకా అన్నీ మాకు రోకత్తలేదు. అంత ప్రేమతోటి ఉండి అట్లా చంపుతాడని అనుకుంటాం మనం. ఎట్లా జరిగింది ఇది ఏంటిది అసలు ఏంటో మాకు అయమయములు ఉన్నాం. ఇక అనుకోకుండా మేము ఆ పిల్లని తీసుకుపోయి మా వాడు కారు తీసుకొచ్చిండు. ఆ కార్లు వేసుకుని ఏమన్నా బతుకుతుందని ఆశ మాకు. ఇక కొత్త కొరిపానం ఉన్నది కావచ్చు అని చచ్చిపోయింది కూడా మేము గమనిస్తలేము. ఇంకా పానం ఇక్కడనే పోయిందాం. ఇది తీసుకుపోయి హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ కొంట వరకు అంటే చూసి ఒక 24 నిమిషాల ముందు చచ్చిపోయింది. 20 నిమిషాల ముందు అయితే బతుకుతుండే అని డాక్టర్లు చెప్పారు. ఇక తీసుకుపోయి అది ఆ రూమ్లో మార్చారు వేసిరండి. ఇక అందరం పోయినాము, ఇక వదిలినాము, చేసినాము. ఇక ఏం చెప్పినా ఇప్పుడు ఆయనకి ఇప్పుడు తీసుకెళ్ళాళ్ళు జైల్లో పెట్టేసి 3 పూటలు తిండి పెడుతున్నారు. సో ఇట్లాంటి శిక్ష విధించాలి అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు. ఏం కోరుకుంటున్నారు? మీకు న్యాయం ఎట్లాంటి న్యాయం కావాలనుకుంటున్నారు? ఇక మేము కోరినన్ని కోరినాము, మేము ప్రజలకు చెప్పవలసినవన్నీ చెప్పినాము. ఇక మాకన్నా ఎక్కువ ప్రజలే కోరుతుర్రు. ఈ రాష్ట్రాలు ఒకటైనాయి. ఇక ఈ రాష్ట్రాలు ఏం కోరుతుర్రో, ఈ ప్రజలందరూ ఏం నిర్ణయం తీసుకుంటుర్రో అవన్నీ సార్లు చూస్తూనే ఉన్నారు. ప్రతి ఒక్కటి వాళ్ళకి పోతూనే ఉన్నది. మేమందరికీ పెద్ద పెద్దోళ్ళకు, ఎమ్మెల్యేలకు, ముఖ్యమంత్రులకు అందరూ వచ్చిర్రు. ఇక ప్రతి ఒక్క పెద్ద వాళ్ళు వచ్చిర్రు. అందరికీ చెప్పినాము, చెప్పవలసిన చెప్పినాము. మా సార్లకు కూడా చెప్పినాము, ప్రజలు కూడా చెప్తుర్రు. ఎంట మెసేజ్ల ద్వారా, మీడియా ద్వారా, రికార్డులలో అన్నింటుర్రు వాళ్ళు. ప్రజలైతే ఏం కోరుతుర్రో, ఈ రాష్ట్రం అంతా ఏం కోరుకుంటుందో అవన్నీ ఆ సార్లు చూసి ఆలోచించి అదే పని చేయాలి వాళ్ళు. ఇక మనం కోరిన కన్నా వాళ్ళే కోరుతురు కదా. మరి ప్రజలకు నచ్చని పని ఆ సార్లు చేసి ఎందుకు? అది మన చట్టం ఉన్నది ఎందుకు? మన ప్రజలు కోరింది చేసేటందుకే. మరి ప్రజలు కోరింది చేస్తేనే అది చట్టం అంటారు. మరి ప్రజలకు నచ్చని న్యాయము వాళ్ళు చేసేందుకు చేయకెందుకు మనకు? అందుకనే వాళ్ళ సార్లని కోరుకుంటున్నా. ఆమె మన వైషమ్మకు న్యాయం జరగాలంటే ఎలా అయితే న్యాయం జరుగుతుందో ఈ ప్రజలు ఎట్లా మెచ్చుకుంటారో, ఏ న్యాయం చేస్తే మెచ్చుకుంటారో, మా అందరికి ప్రజలందరికీ ఎట్లా ఒప్పందం అవుతుందో ఆ నిర్ణయం బట్టి అది చేస్తేనే అదొక చట్టం, దానికి ఒక అర్థము. ఓకే. సో వైష్ణవి వాళ్ళ అమ్మతో మాట్లాడదాము ఒకసారి. సో పడుకున్నది పడిపోయింది. ఓకే. సో అంటే వైష్ణవి వాళ్ళ అమ్మ ఓకే అదే ఇప్పుడే చెప్పడం జరిగింది. సో కళ్ళు తిరిగి పడిపోయిందంట. సో లోపలే ఉంది. ఓకే. అరిగని కుటుంబం, ఈ కుటుంబాన్ని ఆడు బగ్గ మేసి బాగా తిని తాగి అలా కొంపంత నాశనం చేసి అలా పుట్టడు అప్పు వేసి వాళ్ళని ఆ పరిస్థితిలో ఉంచిపోయిండు. సో అంటే ఆయనకి ఏమన్నా పైసలు ఇచ్చిరా? ఆయనకి ఆడు అడిగిందల్లా కొనిచ్చిర్రు. రూపాయి తీసుకురాలి వాళ్ళ అమ్మ దగ్గర. ప్రతి ఒక్క ఖర్చు ఆడు మందు తాగితే కూడా మా చెల్లెని బాగి తెచ్చి అని లేపింది. హాస్పిటల్లో రూపాయలు పెట్టి లేపింది. వాళ్ళ అమ్మ 1 రూపాయి పెట్టలేదు. నువ్వు ఎట్లయితే పోయినావో నువ్వు వాళ్ళే పెట్టుకుంటూ నాకు అవసరం లేదని చెప్పేసింది ఆమె. ఇక మనల్ని నమ్మకం వచ్చిన పిల్లాడు మరి మన బిడ్డ కోసం వచ్చే మనం ఎందుకు అన్యాయం చేద్దాం, పోనీ వాళ్ళే మారుతారు కదా అని సెల్లె బాగా తెచ్చుకుంటా అని మేపింది. కష్టాలకి వెళ్ళి బయట పడగొట్టింది. బండి అంటే బండి కొనిచ్చింది, తులం సైన్ మెడలేసింది, 2 గుంటల తాగు కొనిచ్చింది 12 లక్షలు పెట్టి. అల్లుడు బతకనని చిన్న ప్రతి ఒక్కడు కొనిచ్చింది. ఆడు కర్రే ఉన్నాడు, పంది లెక్క ఉన్నాడు అని మా వయసమ్మ ఆయనకి శనగపిండి పెట్టి ట్రీట్మెంట్ చేసి అని మంచిగా రెడీ చేసిందని. ఆయన తినలేక తాగలేక బగ్గ తిని బాగా బలిసి మదం ఎక్కి అని కనవల్లేవో మరి కళ్ళు మరి నెత్తికెక్కినాయో మరి తల్లి అన్నదమ్ములు వాళ్ళు అని ఏం చేసిర్రు. అంటే ఇష్టం లేకపోతే వదిలేసి వెళ్ళిపోయినా కానీ ఆమె బ్రతుకు ఆమె బతుకుతుండే. ఇష్టం లేకపోతే వదిలేసిపోను ఉంటుంది. నువ్వు తిని అందంగా రెడీ అయినావు కదా, అలా చేతుకుంటా తిని అందంగా రెడీ అయినావు కదా, నీకు ఇంకేమైనా కోరికలు ఉంటే తిప్పోనుంటివి. ఇంకోళ్ళని చేసుకోవాలని ఆలోచన కలిగితే చేసుకొని పోనుంటివి. నువ్వు గట్ల ఇడిచి పెట్టిపోనుంటివి. వాళ్ళ మీద ఏదైనా దాని మీద కోపం ఉంటే కొట్టి పోనుంటివి. ప్రాణంతో వదిలిపెట్టి పోనుంటివి. ప్రాణం తీసే హక్కు నీకెక్కడిదిరా? ఒక ప్రాణం తీయాలంటే ఎన్ని గుండెలు ఉండాలి? ప్రాణం తీసే హక్కు నీకెక్కడిది? ఎవరివి నువ్వు? ఓలకు పుట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళి వచ్చినావు? మందు తాగుతావు అన్నావు, మందు తాగినావు,
ఒకసారి మళ్ళీ మందు పట్టుకొని మమ్మల్ని అందరినీ కలకల అనేటట్టు జాలితోటి మేము పోని ఆడు మందు చచ్చిపోయేటట్టు ఉన్నాడు, ఒక పానం ఎందుకు తీసుడు అని ఆని పానం కాపాడితే తిరిగి మా పానం తీసిపోయిండాడు. ఇది ఎంతవరకు న్యాయం చెప్పు, ఎంతవరకు న్యాయం? ఈ న్యాయం ఎట్లా కరెక్ట్ అనిపిస్తుందో ఈ చట్టంకు నాకు అర్థమైతుంది. లేదు అంటే ఇక్కడికి వచ్చిన పరిస్థితులు చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. అంటే అక్కడ వాళ్ళు అక్కడ నుంచి ఖాళీ చేసి వచ్చి ఇక్కడ వాళ్ళ చూడండి ఎన్ని పాటలు పడుతుర్రో, ఎంత గోస ఉంది, మొత్తం సామాన్లు మొత్తం బయటనే పెట్టుకొని. సో ఎట్లా ఉంటున్నారు చూడండి వాళ్ళు. అంటే అక్కడ నుంచి ఇక్కడికి షిఫ్ట్ కావడానికి ఎందుకు అంటే 6 నెలలు వదిలేయమని చెప్పారా? అంటే ఒక ఆడపిల్ల కదా, అమాస గోల చనిపోయింది. ఓకే, ఇక పద్ధతులు ఎట్లుంటాయి పంతులకు చూపించినాం. చూపిస్తే అమ్మ ఇంత బాధలల్లా బిడ్డ చచ్చిపోయిన నిమిషం గుర్తొస్తుంది నీకు. ఒకవేళ నీకు కూడా అల్లరకో ఆపదకో ఆదికొచ్చి ప్రాణం పోయే పరిస్థితిలో కూడా నువ్వు ఉన్నావు. నేను చూస్తే మాకు తట్టుకోబుద్ధి లేదు. ఇల్లు ఇడిచిపెట్టి పోతేనే నీకు అంత జ్ఞాపకాలు మర్చిపోయినట్టు అవుతుంది. 6 నెలలు ఇడిచిపెడితేనే మంచిది అని అంటే ఆయనతో నిన్న ఇవన్నీ తెచ్చుకున్నారు. ఇక అంత పెద్ద ఇల్లు దూరం అయిపోయి, కన్న బిడ్డ దూరం అయిపోయి, ఆ లంజవాడుకు ఎంతో నా బిడ్డను చదువుతాడని ఎంతో కనికరంతో ఆమె పెళ్లి చేసి ఇస్తే పుట్టడు అప్పు చేసి ఆడు దూరం అయిపోయి. ఇప్పుడు మా చెల్లె పరిస్థితి ఏంది? పుట్టడు అప్పు చేసుకుందాలని నమ్ముకొని ఇప్పుడు అప్పులు తెంపాలి. ఇప్పుడు అది ఎట్లా బతకాలి, అది ఎట్లా బతికి బయటపడాలి? ఈ ఇంట్లోకి వచ్చి ఉండు వాళ్ళకి అవసరమా? ఎన్ని గోసలు పడుతురు చూడు. ఎంత అప్పు ఉండొచ్చు ఇప్పుడు? ఉన్నది 30 లక్షలు ఉన్నది. 30 లక్షలు ఉంది. ఇప్పుడు ఆ ఇల్లు ఆ 30 లక్షల కింద పోయేటట్టే ఉన్నది. ఈ తిరిగి ఆ ఇంట్లో కోడు నమ్మకం లేదు. ఇక ఇప్పుడు ఆ ఇల్లు ఇంట్లోకి వెళ్ళి 6 నెలలు వెళ్తామని వెళ్ళారు కానీ అప్పులలో తేసమానని చెప్తావు. మొగనికి పని లేదు, కొడుకులకు ఏం పని లేదు. కూలి పనికి పోతే పొట్ట మందం బతారు. ఇక సెల్లే మొత్తం అల్లరతోటి అది కోలుకునేటట్టే లేదు. ఇక ఎవరు చేసేటోళ్ళు ఉన్నారు? ఆ తల్లే ఇంత యూట్యూబ్ పెట్టుకొని సంపాదించి 10, 5 సిటీలు సంఘాలు కట్టుకుంటుంది. అది దాన్ని పొట్టను పెట్టుకుని పోయిండాడు. మరి అలా పరిస్థితి ఆలోచించాలి. ఇక గవర్నమెంట్ ఆ చట్టము ఆ సార్లు ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోవాలి. సో అంటే ఇప్పుడు నెక్స్ట్ అక్టోబర్లో ఇంకో బర్త్డే ఉంటుండేనేమో 2025. సో 1 అక్టోబర్కి తన బర్త్డే అనుకుంటా. లాస్ట్ టైం ఎవరో గిఫ్ట్ ఇచ్చినట్టు చూడండి ఎంత బాగుంటుంది. సో అంటే వైష్ణవి వాళ్ళ అమ్మతో అయితే మనం ఏం మాట్లాడలేము. సో ఆమె ఏం తినట్లేదు, ఏం తాగట్లేదు అని చెప్పేసి చక్కెర వచ్చి పడుతుంది అన్నట్టు మనం మీరు చూసిరు కదా విజువల్స్లో. పాపం ఆమె రెస్ట్లో ఉంది, ఆమెను మనం లేపలేం కాబట్టి. సో ఇక్కడ వైష్ణవి వాళ్ళ అమ్మమ్మ ఉంది, అమ్మమ్మతో మనం మాట్లాడదాం. అమ్మ నమస్తే, పేరు? లచ్చవనా? ఎట్లుంటుండే నీ మనమరాలు నీతోటి? మంచిగా ఉండేమన్నా, బొమ్మలు దాడుకున్నాం. ఇగో ఇన్ని డెలివరీ అయింది నా చిన్న మనవరాలు ఇల్లు నేను చేతులు పుట్టింది. నేను దాడుకున్నా, మంచిగా పువ్వులు దాడుకున్నా. 15 మందికి చెల్లమ్మ అన్నయ్య అనుకుంటే అన్నదమ్ములు అయితే పానం పంచను. చెట్టుకున్నాడు, వాడిపించుడు, రాకెట్లు కట్టుడు, వీడియోలు తీసుకున్నాడు, అన్నీ చేసిండ్రు. చేసి మంచిగా ఇంత 18 ఏళ్ళకి వచ్చింది. 18 ఏళ్ళకి వస్తే పెళ్లి చేస్తామని కొట్లోళ్ళు వచ్చిర్రు. 10 మంది వస్తే ఏం కర్రెగా ఉన్నాడు, కాలిపోయినట్టు, ముఖం మంచిగా లేదు, పిసముడ కొడుకు అని మేము ఇయ్యమయ్యా వెళ్ళిపోండి ఇయ్యమంటే పోయిర్రు. పోయి మళ్ళీ ఏం చేసిర్రు, అన్నదమ్ములకి వెళ్ళి ఫోన్ నెంబర్లు తీసుకున్నారు. ఫోన్ నెంబర్ తీసుకొని సాగరు మీ చెల్లె కావాలి, సంతు మీ చెల్లె కావాలి, తేజీ మీ చెల్లె కావాలి, ఎన్నోరు అన్ని మనవలతో మాట్లాడుకుంటుంటే మా చెల్లిని ఇయ్యం చేసుకోదు అంటే మీ దగ్గరనే ఉంటా, మంచిగా ఆడుకుంటా, పువ్వులు ఆడుకుంటా. నేను గవర్నమెంట్లో జీతం ఉన్నా, నెలకు 10 రూపాయల జీతం, అవన్నీ తీసుకుంటా మీ చెల్లెని దాడుకుంటా, బట్ట పొట్ట మంచిగా చెప్పినట్టు తింటా. నా కోగిల మీ చెల్లె నాకు ఇయ్యండి మేము దాడుకుంటా అని బామర్దుల కాళ్ళు కడుపులు మాటు 8 నెలల దాకా ఫోన్లే. 8 నెలల దాకా ఫోన్ చేస్తే మేము ఇయ్యమంటే మరి తాగిండు. మీరు ఇయ్యారా? సో మొత్తానికి నమ్మించి మోసం చేసి చంపేసిండు మందు తాగిండు. మందు తాగితే చిట్టమ్మ కావాలి లేకపోతే చచ్చిపోతా, చిట్టమ్మ కావాలి చచ్చిపోతా అంటే ఆ తల్లి రాలే ఓలాడుకోవాలని. మళ్ళీ నా బిడ్డ పోయి దవాఖానలో కడసంత పెట్టుకొని ఆయనతో మంచిగా చేసుకున్న తర్వాత ఎన్నే ఉంటాయి మీ దగ్గర ఉంటాయంట అని ఆయనతో ఆ పసుపు తాడు వంట పోయి వెంకటపురం గుట్టకాడ వెంకటేశ్వర స్వామి దగ్గర తాలిపు తాడుకొని వచ్చాడు. వచ్చినాక ఇక ఆలగాలి ఒకటే నానంటే మళ్ళీ అందరం కూడి పెళ్లి చేసినాం. ఇక పెళ్లి చేసి మంచిగా బతుకుంటుండే సారు, మంచి
మంచి పడుతుంది పెళ్ళమ్మ వాళ్ళు ఒక్క మాట లేదు, దెబ్బ లేదు, కొట్టలేదు, ఏడియలు తీసుకుంటారు. ఓ మరి రాకపోయింది, హైదరాబాద్ దాకా పోయింది సిటీ. మంచి బండ్ల మీద నడిపిస్తుడు, మంచి ఊరంతా పానమే, దేశం అంతా పానమే. ఇక ఆనాడు పోయినరు. ఇక మాకు మింగీడు ఉంటే వాళ్ళు ఆడున్నారు. ఇక అది ఎట్లా జరుగుతుందో, ఎట్లా పోతారో, ఎట్లా తింటారో, ఎట్లా తాగుతారో, నేను పోతలేనో, పానం మంచిగా లేదు అన్నీ ఉన్నా. ఆఖరికి మొన్న ఆయన తల్లిగారి ఇంటికి పరమశెట్టి మామ దగ్గర పోరందా, ఆ ఇల్లు మనం తీసుకుంటాందా, ఆ రూమ్లో ఉంటాందా అని తోలుకొని పోయాడు. తోలుకొని పోయినాక ఆ అత్త లంచ్ చేసింది, కర్రీ లంచ్ చేసింది. అగో అవరా మళ్ళీ పిల్లని తోలుకొని వచ్చిన, ఆ దొమ్మరి లంచ్ తోలుకొని వచ్చినాం, ఆ జోవి లంచ్ తోలుకొని వచ్చినాం. వీటికి నా ఇంటికి ఎందువరకు వచ్చినావు? నా ఇల్లు ఇయ్య, జాగియ్య, భూమి ఇయ్య, ఏది ఇయ్య, దాన్ని ఎల్లగొట్టు, దాన్ని చంపేయి అంటే అమ్మ అట్లా చంపద్దు, వచ్చిన మేము ఇన్నే ఉంటాము అని అంటే ఉండద్దు అని గాడిని చెప్తే ఇంటిలేరా అని కారపొడి తీసుకొచ్చి కళ్ళ కొట్టింది నా బిడ్డ మనవరాల కంట్లే. వైష్ణవి కళ్ళలో కారం కొట్టి కారం కోరి తీయక కొట్ట. అయ్యో ఏంటి బాబా గిట్లా కొట్టబట్ట అని కళ్ళు నలుచుకొని మంటలు 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 ఏడ్చుకుంటూ అదే బండి మీద ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చారు. ఏంటి బిడ్డ అంటే అమ్మ కారపొడి గిట్లా అని మేము పోతే తిట్టింది, కాని మాటలు తిట్టి కారపొడి కొట్టింది. 3 రోజులకు క్షమ చూస్తాం, ఇది 3 రోజులకు కథ చేస్తా, చంపేర కొడుక 3 రోజులకు చంపేస్తాం దాన్ని. అది అద్దే అద్దు మనకు రా. మాకు ఇష్టమైన పిల్లని చేస్తేనే నీకు మంచిగా ఉంటావు, నీ ఇష్టమైన పిల్లని చేసుకుంటే మాకు ఇష్టం కాదు అంట అని ఎన్నో గొడవలు చేసింది, తిట్టింది, చేసింది. ఆయనతో తోలుకొని వచ్చిండు. వచ్చి 3 రోజులే 3 రోజులు ఇంట్లో ఉన్నారు. ఇంట్లో ఉన్నాగానే ఏ నాచురు వచ్చారు, ఏ పగలు వచ్చారు, అక్కడి నుంచి గేటు నుంచి రాలేదు, సందుల నుంచి వచ్చి అన్ని వడగొట్టి ఆ మత్తు కలిపి మా నీళ్ళల్లో ఏమో పోసిండు, ఏమో దావకాండలు ఉంటాడు కదా మత్తు, మా బిడ్డ కోసిండు, అల్లుని కోసిండు, వాళ్ళు పడిపోయిండ్రు. ఇక సిట్టి కోసినట్టుండు, అది అది పడిపోయింది. పడిపోయి కత్తి పట్టి ఈడపొడిచిండు. ఆఖరి సావాలి బాబా అద్దు, కొట్టకు, సంపకు, వెళ్ళిపో, మా వాళ్ళు రాలుకున్నారని అబ్బాయి చెప్తా పట్టామని గొడవ పట్టి తీసుకుండు, చచ్చిపోయింది. ఆ చదివి గొల్లెం వేసిండు, బట్ట వేసిండు, గొల్లెం వేసి ఇతరకు వచ్చిండు. ఇక నా బిడ్డ ఏం చేసిందంటే అయ్యో పన్నది కదా అంట అని చీపురు పట్టి ఉడుతున్నది. ఇటు కథ వణుకుతున్నాడు, మొక్కింత దొడ్డ అయింది. ఆ బట్టలు రవటం బట్టలు ఇప్పిండంట, మూలకు వారేసిండు, వేరే బట్టలు వేసుకుండు. బయటకు వచ్చినకి ఆ పిసి అవుతుందట. ఎండాలు గట్ట అవుతున్నామంటే ఏలేరు అత్తమ్మ అంట అని బుడిసి వేసుకుంటూ నీళ్ళు పోసుకుంటూ బండి వేసుకుని ఉరికిండు. ఇక బండి వేసి ఉరికిన వాళ్ళకి అయ్యో బండి వేసుకుని ఉరికి ఏమైందని తలపించిన వాళ్ళకి చిట్టమ్మ చనిపోయింది. ఇక అంతా ఊరు దేశం అంత బొబ్బాయి తమ్ముళ్ళకు పోయినాం, మేములకు పోయినాం, ఇవన్నీ గొడవలు జరిగినాయి. అని మొత్తాన్ని ఉరిశిచ్చ పెడతారా, చంపుతారా, మాకిస్తారా, మేమే చంపుకుంటాం. వాళ్ళ శరీర సర్కారుకి సాలుమూలు ఉంటే వాళ్ళ బిడ్డలు ఉన్నారు కదా, దేశం అంతా బిడ్డలు ఉన్నారు, మన వాళ్ళు కోడళ్ళు కొడుకులు ఉన్నారు. రాబోయే కాలం జరుగుతుంది. ఇట్లా పట్టించుకోవాలంటే మంచిగా పట్టించుకొని ఆ చిట్టమ్మని మంచిగా ఎట్లా చంపారో అని అట్లా చంపాలి, తల్లిని చంపాలి, కొడుకుని చంపాలి. మాకు మంచిగా అప్పుడు న్యాయం జరుగుతుంది. లేకపోతే చంపపోతే మాకు ఇష్టం మేము చంపుకుంటాం. మీ మన్మరాలు వైష్ణవ్ ఎట్లా ఉంటుండ మీతోటి? ఓ బంగారం తిరగ ముద్దు, బంగారు తల్లి అందరు నోటి పండవలే, దేశం అంతా నోటి పండవలే సారు. అమ్మ సిట్టి అంటే ఓ లక్షల కోట్ల మంది మొదటి నుంచి చూస్తున్నారు, ఏడుచుకుంటూ పోతారు సార్లే, ఏడుచుకుంటూ పోతున్నారు. ఎట్లా చంపేయాలి అని మొత్తం అంటారు. అదే సో అందరూ ఆయనకు ఉరిశిక్ష పడాలి, వాడిని కూడా చంపేయాలి, వైష్ణవ్ని ఎట్లా చంపేసిండో అట్లా చంపేయాలని చెప్పేసి వీళ్ళు కుటుంబ సభ్యులు అట్లనే చాలామంది. సో అంటే తిను ఒక యూట్యూబర్ కాబట్టి ఎంతో పేరుంది. సో పాపం మహాలక్ష్మిలా ఉంది పాపను అంటే చంపేసేవాడు. సో ఇప్పుడు వెళ్ళి జైల్లో కూర్చొని 3 పూటలు తింటున్నాడు. సో వానికి పక్కా ఉరిశిక్ష పడాలని చెప్పేసి అందరు కోరుకుంటున్నారు. అదేవిధంగా ఒక్కసారి వీళ్ళ పరిస్థితి చూడండి. సో అంత పెద్ద ఇల్లును వదిలేసిరు, కూతురు చనిపోయింది. సో వాళ్ళ అమ్మ చూస్తే పాపం ఆమె పడుకొని ఉంది, చక్కెర వచ్చి పడిపోయిందంట. ఇక్కడ వాళ్ళ వస్తువులు చూడండి మొత్తం బయటే ఉన్నాయి. సో ఇక్కడ ఏదో వాళ్ళు రేకుల షెడ్ ఏదో వేసుకొని అందులో మొత్తం సామాను పెట్టుకోవాలని చెప్పేసి వాళ్ళు ఆలోచిస్తున్నట్టు నాకు తెలిసి. మొత్తం అక్కడ రేకులు కూడా అక్కడ ఉన్నాయి పక్కన. పాపం వాళ్ళ పరిస్థితిని చూస్తే నాకే కన్నీళ్ళు ఆగట్లే.
సో పాపం వైష్ణవికి మాత్రం న్యాయం జరగాలంటే వాడికి నడి రోడ్డు మీద ఉరిశిక్ష చేయాలి, వాడిని చంపేయాలని చెప్పేసి కుటుంబ సభ్యులు ప్రజలందరూ కోరుకుంటున్నారు. అదేవిధంగా ఒకవేళ వాడికి మాత్రం ఉరిశిక్ష చేయకుంటే మేమే చంపేస్తామని చెప్పేసి వీళ్ళ అన్నదమ్ములు కూడా కోరుకుంటున్నారు. సో వైష్ణవికి మాత్రం పక్కా న్యాయం జరగాలి. సో ఆమెకు న్యాయం జరిగే వరకు మనం పోరాటం చేద్దాం. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.